నమస్కారం స్వామీజీ, చాలా 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 ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. చెప్పారు ఎంతటి బిజీ స్కెడ్యూల్లో మీరున్నారు. స్వామీజీ, ఈరోజు ఈ దేశానికి కావచ్చు, తరాలకి కావచ్చు, ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి సెషన్లో భాగంగా తరువాత జనరేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు జెన్జీ అనేటటువంటి ఒక నామకరణం చేశారు. ఇప్పుడు తర్వాత వచ్చేటటువంటి జనరేషన్స్ కి అయితే గురువు శిష్యుడు ఈ ఇద్దరి మధ్య సంబంధం రోజు రోజుకు దూరం పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ మాటల్లో ఒక్కసారి గురువు గురించి తెలుసుకోవాలనుకుంది స్వామీజీ. జై గురుదత్త. శ్రీ గురుదత్త. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై బోలో సద్గురునాథ మహారాజ్ की జై బోలో శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ की ఆది గురు దత్తాత్రేయ స్వామి की జై. ఈ శుభ సందర్భంలో కేశవ మెమోరియల్ స్కూల్లో మనమందరము కూడా ఒక మంచి ఉద్దేశంతో చేరి ఉన్నాం. రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ అనేటువంటి ఈ పేరుతో అమోఘ దేశపతి గారు, వారి ధర్మపత్ని, వారి పరివారం వారు అందరూ కూడా చాలా మంచి దేశభక్తితో, దేవభక్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు స్వామీజీ మీరు తప్పకుండా రావాలి అని చాలాసార్లు వెంటబడి వదలకుండా ఆహ్వానం చేశారు. వారి భక్తి, వారి ప్రేమ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చి చాలా సంతోషం కూడా అయింది. ఈరోజు అసలైతే చెన్నై వెళ్ళి అట్నుంచి కంచి వెళ్ళాలి. ఆ కంచికి వెళ్ళటం కూడా ధర్మ కార్యక్రమమే. ఈరోజు ఇక్కడ జరుగుతున్నది కూడా ధర్మ కార్యక్రమమే కనుక ఇక్కడికి వచ్చినా కూడా కంచి కామాక్షి అమ్మవారు సంతోషిస్తారు అనే సంకల్పంతోనే ఇక్కడికి వచ్చాం. చాలా వినిపించటం లేదమ్మా? వినిపిస్తుందా? విశేషమైన సందర్భం ఇది. మీరందరూ కూడా సామాన్యంగా సభల్లో వయస్సు అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ విరుద్ధంగా యువతి యువకులు అలాగే పిల్లలు ప్రధానంగా ఉన్నారు. ఇది చూసి చాలా సంతోషమైంది. ఇది కదా మన దేశానికి కావాల్సింది. ఇది కదా మన దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది. ఏదో ఎవరో వయస్సు అయిన వాళ్ళు చూసుకుంటారు అని అనుకుంటే రాబోయే తరాల్లో, రాబోయే రోజుల్లో మనము మన దేశ పరిస్థితిని, మన ధర్మం యొక్క స్థితిని చూసి బాధపడాల్సి వస్తుంది. బుద్ధిమంతుడు ఎవరు కూడా రేపటి రోజు బాధపడే పనిని ఈరోజు చేయడు. చేస్తారా? చేయరు. రేపు సంతోషంగా సుఖంగా ఉండే పని ఈరోజు చేస్తాడు. వాడే బుద్ధిమంతుడు. ఈరోజు ఇప్పటి సుఖం కోసం పనిచేసేవాడు బుద్ధిమంతుడు కాదు. రేపటి సుఖం కోసం, భవిష్యత్తు తరాల యొక్క సుఖం కోసం, దేశ ప్రగతి కోసం జీవించేవాడే నిజమైన పౌరుడు, నిజమైనటువంటి మనిషి అనేది ఈరోజు ఈ సభలో మనం చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. చక్కటి ప్రశ్న కూడా ఒకటి అడిగారు, గురు శిష్య సంబంధాన్ని గురించి.
ఏదైనా ప్రశ్న వేయాలి అని అంటే, ఏదైనా ప్రశ్న సమాధానం వినాలి అని అంటే కూడా ముందు మన మనస్సు నెమ్మదిగా ఉండాలి, మన మనస్సు కూర్చోవాలి. ఆ కూర్చున్న మనస్సుకే అర్థం అవుతుంది. లేకపోతే మనస్సు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, ఆవేశానికి లోనవుతుంది. ఆవేశంలో మనం విన్నట్టుగా ఉంటాము కానీ వినలేము. ఆవేశంలో మనం సాధించినట్టుగా ఉంటుంది కానీ సాధించలేము. ఆవేశము మనల్ని కిందకి లాగేస్తుంది. కనుక మనస్సులో ఉండేటువంటి ఆవేశం, ఇది ఎటువంటి ఆవేశమైనా కావచ్చు, దాన్ని మనం ముందు నిగ్రహించుకోవటానికి, దాన్ని సరి అయిన దారిలో పెట్టుకోవటానికి పూజ్య గురుదేవులు స్వామిజీ వారు ఎప్పుడు చెప్తారు, క్రియాయోగం, ప్రాణాయామం అనేది చాలా ముఖ్యమైనది అని. కనుక యువతి యువకులు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఉన్నారు కాబట్టి అందరూ కాసేపు నిటారుగా కూర్చోండి.